మంచినీటి సమస్యను we want justice నిర్లక్ష్య వైఖరి ఆందోళన పట్టించుకునే అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆందోళన నుంచి పట్టించుకునే అధికారుల నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి తక్షణమే మంచినీటి సమస్యను వెంటనే తక్షణమే మంచినీటి సమస్యను వెంటనే తక్షణమే మంచినీటి సమస్యను వెంటనే మంచినీటి సమస్యను వెంటనే మంచినీటి సమస్యను వెంటనే మంచినీటి సమస్యను మంచినీటి సమస్యను నుంచి కూడా మంచినీటి సమస్య తీవ్ర ఎద్ద నీరు అవుతా ఉంటే కనీసం అధికారులకు అనేక సార్లు విన్నవించినా కానీ గ్రామ అధికారి కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ పట్టించుకోకుండా ఇవాళ వేస్తాం రేపు వేస్తాం అనుకుంటా అయితే దాటవేస్తాం తప్ప ఈ రోజు గ్రామంలో కనీసం తాగడానికి నీళ్ళు లేక కనీసం అనేక చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోకుండా ఈ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ మంచినీటి ఎద్దడి కోసం ఈరోజు బడ్జెట్ కూడా కొంత బడ్జెట్ కేటాయించింది. ఆ కేటాయింపులో భాగంగా మరి ఈ మండలానికి వచ్చిన బడ్జెట్ కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా ఎక్కడ మంచినీటి సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి అధికారులు పెట్టాల్సిన బాధ్యత ఈ బడ్జెట్ ఉంది. కాబట్టి మరి అధికారులు ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు ఒకసారి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు అనేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు ఎండాకాలం ఎండలు కూడా ఈరోజు తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. 10 కాకముందే బగ్గున మండే ఒళ్ళు మండే పిల్లలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం మంచినీటి తాగడానికి కోసం ప్రజలు ఈ మాత్రం కూడా ప్రభుత్వం మరి అధికారులు కూడా ఈ మంచినీటి సమస్య పరిష్కరించలేని అధికారులు ఈ మండలంలో కావచ్చు, ఈ జిల్లాలో మరి కలెక్టర్ గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఏం చెప్పారంటే ఎక్కడైతే తాగుడు సమస్య ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సమస్య ఈ సాయంత్రం వరకు ఇంకా గోరుమోడుగా దిగకపోతే ఇదే విధంగా ఇంకా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మునేడు గ్రామం త్రాగునీరు సమస్య చాలా అధ్వాన పరిస్థితిగా ఉంది. గత 10 రోజుల నుంచి కూడా 2 ఓపెన్ వెల్ బావుల నుండి 3 బోర్వెల్ నుండి కూడా మాకు సరైన సదుపాయం కల్పించక ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ గత 6 రోజుల నుండి కూడా ఓపెన్ వెల్ మోటార్ కాలిపోయి స్టార్టర్ ఇవన్నీ శిథిలావస్థమైనా కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేక స్థానిక పంచాయత్ సెక్రటరీకి చెప్తే, స్థానిక ఎంపీడీఓ గారు చెప్తే నిధులు లేవు, మాకు ఏం చేయలేని పరిస్థితి. మీరే ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టి బిల్లు వచ్చిన తర్వాత తీసుకోండి, మీరే దాతలుగా ఉండండి అని మాకు సమాధానం దాటవేస్తూ గత వారం నుంచి గత ప్రభుత్వం వాటర్ ట్యాంకు ట్రాక్టర్ కూడా సదుపాయం కల్పించిన గ్రామ పంచాయతీకి ఈ మూలన పడేసి ఉన్నారు. వాటికి గ్రామ పంచాయతీకి ఏదైనా ట్రాక్టర్ రిసిప్ట్ కోసం 500 తీసుకొని ట్యాంకర్లు పంపిస్తున్నారు ప్రైవేట్ ఫంక్షన్లో కూడా. కానీ ఈ ప్రజలకు తాగునీటి సమస్యకు ఉపయోగించకుండా త్రాగునీటి సమస్యను ట్యాంకర్ను శిథిలావస్థంగా పడేసి ఉన్నది. ట్రాక్టర్ కూడా రిపేర్ చేయించకుండా పక్క పడేసిన ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సమస్యను ఈరోజు మేమే పార్టీలకు అతీతంగా అందరం సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ ఆల్ పార్టీస్ ఆల్ నాయకులు కూడా ఓపెన్ వెల్ దగ్గర పోయి పంచాయత్ సెక్రటరీ చెప్తే సిబ్బంది మాత్రం పంపిస్తే ట్రాక్టర్ను స్వచ్ఛందంగా తీసుకెళ్లి మోటార్ను బయటకు వెలికి తీసి బయట పెట్టినాం. ఇప్పటి వరకు అధికారులు ఇప్పటివరకు రాలేదు. ఆ మోటార్ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. సాయంత్రం వరకు కొత్త మోటార్ పాత మోటార్ రిపేర్ చేసి మా గ్రామ ప్రజలకు అందించాలని, లేకపోతే మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది. ఇదే రాస్తారోకో ధర్నాలు కలెక్టర్ ముట్టడించడం జరుగుతుందని ఈ రాస్తారోకో సభంగా హెచ్చరిక పంపుతున్నాం.